యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనం. మాట ఏమీయు లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానమును బోధించెదను. నేను నీకు జ్ఞానమును బోధించెదను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క యోబు గ్రంథంలో యోబు యొక్క శ్రమలు, హింసలు, ఆయన పడుతున్న వేదన, దుఃఖమును చూసి ఆయన స్నేహితులు ఆయన ఆదరించడానికి వచ్చారు. ఆదరించడానికి వచ్చిన స్నేహితులందరూ కూడా యోబు పరిస్థితిని చూసి అతన్ని ఓదారుస్తూ, ఒకవేళ యోబు తప్పు చేశాడేమో, యోబు ఈ శ్రమలను అనుభవిస్తున్నాడని, యోబు దేవుని వైపుకు తిరగాలని వారు మందలిస్తూ అనేకమైన మాటలను మాట్లాడుతూ వచ్చారు. ఒక స్నేహితుడైన ఎలీహు యోబుతో అంటున్నాడు, మౌనముగా ఉండు, విను. ఇదిగో నేను నీకు జ్ఞానమును బోధించేదను. హల్లెలూయా. అతని స్నేహితుడైన ఎలీహు యోబు మౌనముగా ఉండాలని, మాటలు వినాలని, విని అర్థము చేసుకోవాలని ఆయన మనవి చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవులు తగ్గించుకొని విధేయత కలిగి దేవుని మాటలు వింటారో, వాళ్ళు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చెప్పినా వినే స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా వినాలి. వినడం ద్వారా విధేయతను మనం చూపిస్తాం కదా. సామెతల గ్రంథంలో మనం చూస్తాము కదా, సామెతలంతా కూడా నువ్వు దేవుని మాటలను వినాలనే హెచ్చరిస్తూ ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమందునట్లు ఆలకించుడి. ఈరోజు ఈ ఉదయ కాలమున ఎలీహు ఏ రీతిగా అయితే యోబుతో మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కుమారులారా, కుమార్తెలారా, మీ తండ్రి అయిన దేవుని ఉపదేశమును వినుడి, మీరు వివేకమందునట్లు అనగా జ్ఞానమునందునట్లు ఆలకించుడి. ఈరోజు దేవుని యొక్క మాటలు వినడానికి, ఉపదేశము వినడానికి, దేవుని మాటల ద్వారా జ్ఞానమును సంపాదించుకోవడానికి మనకి ఇష్టం లేదు. ఈ రోజుల్లో జ్ఞానము కావాలని, జ్ఞానమును సంపాదించుకోవాలని ఎన్నో రకాలైన లెక్చర్ క్లాసెస్ను వింటారు, ఎన్నో మీటింగ్స్కు వెళ్తారు. జ్ఞానమును పొందుకోవాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో ప్రయాసపడతాం. ఈ రోజుల్లో మన పిల్లలు చదువుతూ ఉన్నారు కదా, చదువుతున్న మన పిల్లలకు జ్ఞానము కావాలని వారిని మనం ఏం చేస్తూ ఉన్నాం, వారిని మనము ట్యూషన్స్కి పంపిస్తాం, స్పెషల్ క్లాసెస్కి పంపిస్తాం, రకరకాల క్లాసెస్కు పంపించి అందరికంటే మంచి మార్కులు రావాలి, జ్ఞానము కావాలి, జ్ఞానముతో నింపబడాలి, ఉన్నతమైన స్థితిలో మన పిల్లలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాము కదా. మరి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? ఇదో వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవి గలవాడు వినుగాక. ఈరోజు దేవుని మాటలను వినకుండా, దేవుని స్వరమును వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా నిర్లక్ష్యమైన స్వభావముతో మనం ఉంటున్నాము. జ్ఞానము లేని వారిగా అజ్ఞానుల వలె మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
యలోక జ్ఞానము దేవునికి వెర్రితనం. నువ్వు యలోక జ్ఞానము సంపాదించావని, యలోక జ్ఞానముతో నువ్వు గొప్పగా ఉన్నావని నువ్వు అనుకుంటుంటే అది వెర్రితనము. నీవు దేవుని జ్ఞానమును పొందిన బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, దేవునికే స్తోత్రము కలుగునుగాక. యోబు గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనములో, నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు నిండా మాటలున్నవి. ఏ మాటలు ఉన్నాయి? జ్ఞానము కలిగిన మాటలు నువ్వు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నీ వినయ స్వభావము కలిగి జ్ఞానము కలిగిన బిడ్డగా, దేవుని మాటలను వినే బిడ్డగా ఉండాలి. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములో సమూయేలు అంటాడు, దహన బలులు అర్పించిన కంటే మాట వినుటయే శ్రేష్టము. ఈరోజు వినే స్వభావము లేదు కాబట్టే జ్ఞానము లేని వారిగా మనము బ్రతుకుతూ ఉంటున్నాం. మనం చూస్తాం కదా, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనములో దేవుడు అంటాడు, మీరు ఊరికే నిలుచుండి చూడుడి. మొట్టమొదటిగా మనము సైలెంట్ అవ్వాలి, వినేవారిగా మారాలి. మనం ఎప్పుడు మాట్లాడేవారిగానే ఉంటాం, ఇతరులకు చెప్పేవారిగా ఉంటాం. జ్ఞానము లేని వారిగా అజ్ఞానుల వల్ల మనం ప్రవర్తిస్తూ దేవుని స్వరానికి లోబడకుండా, దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని మాటలను వినకుండా మనం పరిగెత్తుతూ ఉన్నాం. జ్ఞానవంతులమని గొప్పగా మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఏ జ్ఞానమో లేదు. అందుకనే ఈ వచనంలో ఎలీహు అంటాడు, నేను నీకు జ్ఞానమును బోధించెదను. యోబు, నేను నీకు జ్ఞానమును బోధిస్తాను, నువ్వు మౌనంగా విను. అదే రీతిగా దేవుడు కూడా ఈ ఉదయ కాలమున మనము మౌనముగా ఉండి దేవుడిచ్చే జ్ఞానమును మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. జ్ఞానము లేని వారి వలె మనము ఎంతో అజ్ఞానుల వలె లోకములో బ్రతుకుతున్నాం. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వారిగా మనం ఉందాం. ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనములో, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఈరోజు నీకు జ్ఞానము కావాలంటే నువ్వు బుక్కులు చదివితే రాదు, నువ్వు ఎన్నో లెక్చర్లు వింటే నీకు రాదు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన మాటలను శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. యాకోబు గ్రంథము 3:17లో ఆయన అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నా యొద్దకు రండి, నన్ను అడగండి, నేను మీకు జ్ఞానముని ఇస్తానంటున్నాడు. ఈరోజు అజ్ఞానంతో నిండి ఉన్నావా? లోక జ్ఞానముతో నిండి ఉన్నావా? అట్టి జ్ఞానము దేవునికి వెర్రితనము. కానీ ఈరోజు ఆయన జ్ఞానమును నీకు ఇచ్చి నేను బోధించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో అడుగు, దేవా నాకు జ్ఞానమే ప్రభువా, నైనా ఈ లోక జ్ఞానము నాకు ఏ ఉపయోగము లేదు, పరలోక జ్ఞానము నాకు కావాలి. నేను కూడా యోబు వలె మాట్లాడకుండా మౌనముగా ఉండి, ప్రభువా నీ యొక్క ఆత్మైన దేవా నువ్వు మాట్లాడే ప్రతి మాటను నేను వినడానికి నాకు సహాయం చేయి, నాకు జ్ఞానమును బోధించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలమున నీకు జ్ఞానమును అనుగ్రహించి ఆయన నిన్ను బలపరచునుగాక. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత మంచి దేవుడు కదా, ఉపదేశము చేస్తాడంట. నీవు నడవలసిన మార్గం, ఏ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావు, అది సరి అయిన మార్గమా, తప్పుడు మార్గమా, ఆ మార్గంలో ఏ అపాయం ఉంది, ఆ మార్గంలో ఏ ఇరుకులున్నాయి, ఏ యొక్క మార్గంలో నువ్వు వెళ్తే క్షేమకరమైన జీవితం నీకు కలుగుతుందో అని ఆయన ఉపదేశము చేసి నీవు నడిచే మార్గం ఏదో నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు మన దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలీహు వలె ఆయన కూడా నీతో నాతో అంటున్నాడు, ఆర్గ్యూ చేసేది మానివే, ఆర్గ్యుమెంట్స్ మానివే, విను, దేవుని జ్ఞానము పొందుకో.
నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే నీ జ్ఞానము చేత అయితే నువ్వు వెళ్ళలేవు, కానీ దేవుని జ్ఞానము కలిగిన బిడ్డగా దేవుడు చెప్పే మాటలు విన్నప్పుడు నీ జీవితంలో అనేకమైన మేలను నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుని జ్ఞానము కావాలని అడుగు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు జ్ఞానము లేని వారిగా ఉన్నారు. ఈరోజు మనము కూడా ఆ ప్రజల వలె జ్ఞానము లేని వారిగా, మూర్ఖుల వలె, మాంద్యులై దేవుని వైపు చూడక దేవుని జ్ఞానమును ఆశ్రయించక మనం బ్రతుకుతున్నామేమో. మన జ్ఞానము, దేవుడు ఆ జ్ఞానాన్ని చూసి ఆయన నవ్వుకుంటాడు. మానవుల్ని సృష్టించిన దేవుడు ఆయన సర్వ సంపదల గని, ఆయన జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన దగ్గర మనం నేర్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ ఉదయకాలమున ఆయన ఉపదేశము చేస్తాడు, అంటే జ్ఞానము నీకు బోధిస్తాడు. మరి ఆ జ్ఞానము కావాలని యోసేపుకు మరి కలలు చెప్పే జ్ఞానమును దేవుడిచ్చాడు కదా, దానియేలుకు జ్ఞానమునిచ్చాడు కదా, మరి నీకు కూడా సొలొమోనుకు జ్ఞానమునిచ్చాడు కదా. మరి జ్ఞానమునిచ్చిన దేవుడు పక్షపాతి కాదు, మనకు కూడా అట్టి జ్ఞానముని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నేను నీకు జ్ఞానమును బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏ వింటున్నావు? లోకవార్తలు వింటున్నావు, ఇతరుల గురించి వింటున్నావు, ఇతరుల గురించి మాట్లాడుతున్నావు, ఇతరుల గురించిన జ్ఞానమును సంపాదించుకుంటున్నావు, కానీ పరలోక జ్ఞానమును సంపాదించుకోవడం లేదు. దేవుని రాజ్యం అంటే ఏమి, దేవుని సువార్త అంటే ఏమి, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రణాళికలు ఏమని ఆ జ్ఞానము లేక మనం బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయ కాలంలో పరిశుద్ధాత్మదేవుడు నీకు పరలోక జ్ఞానమును ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే సామెతల గ్రంథంలో కుమారులారా అంటున్నాడో, ఈ ఉదయ కాలమున నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డలారా, నేను నీకు ఉపదేశం చేస్తాను, రా నా సన్నిధికి రా, నాతో సహవాసము చేయి. ఇదిగో నా వాక్యాన్ని ధ్యానించు, నా వాక్యమును నువ్వు చదివినడలా ఇదిగో అది సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. జ్ఞానము కలిగి జీవించడానికి నీకు ఆ వాక్యము నేర్పిస్తుంది. ఆ వాక్యమును ఆధారము చేసుకుని నువ్వు రా, నా మాటలు విను అని ఉదయకాలం అంటూ ఉన్నాడు. మరి ఆయన మాటలు వినడానికి, ఆయన ఉపదేశం వినడానికి, ఆయన జ్ఞానమును పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి రా. దేవుడు నీతో మాట్లాడి, దేవుడు నీకు సహాయం చేసి, దేవుడు నిన్ను బలపరిచి, ఆయన వాక్యము ద్వారా దేవుడు నిన్ను జ్ఞానమును అనుగ్రహించి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మనము కూడా మౌనముగా ఉండి వినుటకు వేగిరపడదాం, ఆశపడదాం, దేవుని స్వరము విందాం, దేవుని బోధన మనం నేర్చుకుందాం, దేవుని మార్గములో మనం నడుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవాని పాదములకు స్తోత్రాలు. నేను నీకు జ్ఞానమును బోధించదనంటున్నావయ్యా. జ్ఞానము లేని వారిగా మేము ఉంటున్నాం, మూర్ఖుల వలె ఉంటున్నాం, మొండిగా మేము ఉంటున్నాం. నేనా ఎలోక జ్ఞానమే గొప్పదనుకొని ఎలోక జ్ఞానమును అనుసరించి మేము నడుస్తూ ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. యెహోవా ఏ జ్ఞానం ఇచ్చివాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. నేనా నా కుమారులరా ఆలకించుడి, నేను మీకు జ్ఞానమును బోధించేదను అని అంటున్నావయ్యా. ఈ ఉదయ కాలమున ప్రభువా, ఇదిగో మీ జ్ఞానమును మాకు కావాలయ్యా. పరలోక జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మీ బోధన వినడానికి మా చెవులను తండ్రి నాయన తెరవండి. మూయబడిన ఆత్మీయ చెవులను తెరవండి. నైనా చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులను వినుగాక అని తండ్రి మీరు అంటున్నారు. నైనా ఆత్మీయమైన చెవులు మూయబడ్డాయి, అవి తెరవబడాలి. తెరవబడినప్పుడే మీ స్వరం వినగలము నాయన. నైనా మీ యొక్క స్వరమును వినడానికి, మీ బోధన నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.